అన్ని వివాహాలు కృష్ణ పరమాత్మకి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగాయి. యశోదమ్మ వెళ్ళి ఒక ప్రశ్న వేసింది. లోకములనన్నింటినీ ఆనందింపచేస్తావు కదా, నేను నిన్ను ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాను కదా, నాకు నువ్వంటే అంత ప్రేమ కదా, నువ్వు నా ఆధ్వర్యంలో ఒక వివాహం ఎందుకు చేసుకోలేదు? ఇన్ని కళ్యాణాలు చేసుకున్నావు కాబట్టి నా కోసం ఓ కళ్యాణం చేసుకో, నేను ఆధ్వర్యం వహిస్తానంది. అమ్మా, ఇవి లౌకికంగా చేసుకునేవి కావు, ఇవన్నీ ఎప్పుడూ భక్తులకిచ్చినటువంటి మాటలు. ఇప్పుడు ఈ యుగంలో ఇక నేను చేసుకోవలసిన కళ్యాణాలు పరిసమాప్తమైపోయాయి. కానీ నన్ను పెంచి పెద్ద చేశావు. అమ్మాని నిన్ను పిలిచినందుకు, నీ పాలు తాగినందుకు నువ్వు అడిగిన మాట కాదనలేను. కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడిగా అవతార స్వీకారం చేసినప్పుడు నువ్వు వకుళమాతగా వస్తావు. వచ్చినప్పుడు నా కళ్యాణానికి, పద్మావతీ పరిణయానికి అంతటికీ కూడా ఆధ్వర్యం నువ్వే వహించి ఆకాశరాజుతో మాట్లాడడానికి కూడా నువ్వే పెడతావు అని తల్లికిచ్చిన మాట కోసమని మళ్ళీ వెంకటేశ్వర అవతారంగా వచ్చి వకుళమాతనే ఆధ్వర్యంలో ఉంచి పద్మావతీ పరిణయం చేసుకున్నటువంటి వాడు వెంకటేశ్వరుడు. ఆయన అవతారంగా రావడానికి ఎన్నో కారణములు ఉన్నాయి. అందులో అమ్మకి ఇచ్చినటువంటి మాట, అమ్మని గౌరవించడం అన్నది వెంకటేశ్వర అవతారంలో అంత ప్రధానమైనటువంటి విషయం.